మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం మార్చి చదువుకుందాం. దయచేసి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం మార్చి చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలైనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులో నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మంచిది, చదువుకున్న లేఖనం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు. మా విమోచకుడు అని మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆరాధించే భాగ్యం అల్పులమైన మాకు దయచేసిన దాన్ని బట్టి స్తోత్రాలు. తండ్రి, మీరు చేసిన కార్యాన్ని అయా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మా ఆరాధన అంతట్లో తోడుగా ఉండి మా ఆరాధన అంగీకరించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతలు నాయన. ఈ యొక్క సమయంలో మేమందరము మీ సన్నిధిలో చేరి ఉండగా ప్రభా, మీ వాక్యం మీద దృష్టి పెట్టడానికి, వాక్యములో ఉన్న అమూల్యమైన పాఠాలు నేర్చుకొని మా జీవితాలు సరిదిద్దుకోవడానికి కావలసిన కృపను సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు ఘనమైన నామములో స్తోత్రాలు సమర్పించి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఇక్కడ మనం చదువుకున్న లేఖనాల్లో మనం గమనించగలిగితే అంశముగా జ్ఞానులు గూర్చి వ్రాయబడిన దివ్యమైన సందేశం. జ్ఞానుల గురించి వ్రాయబడిన దివ్యమైన సందేశం. నేటి ప్రపంచములో ఎక్కడ చూసినా క్రిస్మస్ వేడుకలు మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు గమనిస్తే ప్రపంచమంతా జరుపుకునే ఏకైక పండుగ అని మనం చెప్పవచ్చు. క్రైస్తవులుగా మనము దాన్ని ఆచరించం, కానీ ప్రభు యొక్క జననాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. పిల్లల ప్రపంచమంతా కొన్ని పండుగలైతే వారి యొక్క ప్రాంతానికి మాత్రమే పరిమితి అవుతాయి, కానీ ఈ క్రిస్మస్ పండుగ అనేది, క్రీస్తు యొక్క జననం అనేది ప్రపంచమంతా జరుపుకుంటారనమాట. వారు యేసుక్రీస్తుని హృదయపూర్వకంగా అంగీకరించకపోయినా ప్రపంచ దేశాల్లో క్రీస్తు జన్మించాడు అని ఒక సంతోషకరమైన
ఆ యొక్క వాతావరణాన్ని ప్రపంచంలో మనం చూడగలమండి. ప్రియులారా, ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో డిసెంబర్ 1 నుంచి 25 వరకు మన రాష్ట్రాల్లో కూడా, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క వాతావరణాన్ని మనం చూడగలం. ఇంతకీ ఆ యేసుక్రీస్తు వారి యొక్క జననం అది మనకి ఏం తెలియజేస్తూ ఉంది? ప్రభు యొక్క పుట్టుక, ఆయన యొక్క ప్రత్యేకత, ఆయన యొక్క ఔన్నత్యం ఈరోజు మనం చూడగలమండి. పిల్లరా, ఇక్కడ గమనించగలిగితే ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానులు వారి యొక్క సందేశాన్ని మనం చూడగలమండి. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు వచ్చిన వారు మొట్టమొదట వచ్చిన వారు ఎవరంటే అక్కడ గొర్రెల కాపరులుగా మనం చూడగలం. పిల్లరా, ఈ జ్ఞానులైతే వారి 2 సంవత్సరాల తర్వాత, ఇంచుమించు 2 సంవత్సరాల తర్వాత వారు వచ్చినట్లు మనం చూడగలమండి. ఈ మాట చదువుకుందాం. 10-11 వచనాలు, వారు ఆ నక్షత్రమును చూచి అని మనం చూస్తూ ఉన్నామండి. వారు ఆ నక్షత్రమును చూచి, వీరు తూర్పు నుండి వచ్చిన వారుగా మనం చదువుకున్నాం. ప్రియులారా, వీరు తూర్పు దేశపు జ్ఞానులు. యెరూషలేముకి తూర్పు భాగంలో ఉన్న ప్రజలుగా మనం గమనించగలమండి. ఇంతకీ వారు యేసుక్రీస్తు అక్కడ పుడతాడని వారికి ఎలా తెలుసు? ఆ నక్షత్రాన్ని చూసి రావాలని వారికి ఎలా తెలుసు అంటే, ఇశ్రాయేలు 10 గోత్రికులు అంటే ఉత్తర రాజ్యములో ఉన్న 10 గోత్రాలు వారు క్రీస్తు దేవుని యొక్క మాట వెనుక వారు చెరకు అప్పగించబడ్డారండి. వారు అషూరు చెరకు వెళ్ళారు. క్రీస్తు పూర్వం 722లో వారు అషూరు చెరకు వెళ్ళారండి. ఆ తర్వాత వారు మరలా తిరిగి రావలేదు. ఆ చెర నుంచి వారు తిరిగి రాలేదు. కానీ వారు ప్రపంచమంతా వారు విస్తరించి ఉన్నారండి. అయితే వారు విస్తరించి యేసుక్రీస్తు యొక్క మాటలు, ఆయన యొక్క జననాన్ని ప్రజల మధ్య వారు స్ప్రెడ్ చేశారన్నమాట. ఇంతకీ జ్ఞానులు ఆ యొక్క బెత్లెహేములోనే ఆయన పుడతాడని వారు తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగము ద్వారా ఆ తూర్పు దేశపు జ్ఞానులు తెలుసుకొని ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క పుట్టుక కొరకై వారు ఎదురు చూస్తున్న వారుగా మనం గమనించగలం. వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ యెరూషలేములో ఉన్న యూదా జనాంగం వారు ఎదురు చూసిన వారుగా లేరు. వారు ఎలా ఉన్నారంటే అక్కడ మనం గమనించగలిగితే వారు కలవరపడిరి 3వ వచనంలో. కాబట్టి 3వ వచనంలో మనం గమనిస్తే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. ప్రియులారా, గమనించగలిగితే యెరూషలేము వారందరూ కలవరపడిరి అని మనం చూస్తూ ఉన్నామండి. వాస్తవానికి ఆ సమయానికి వారు ఎదురు చూడవలసిన వారు, యేసుక్రీస్తు యొక్క పుట్టుక కొరకై వారు ఎదురు చూడవలసిన వారండి. దేవుని యొక్క వాక్యములో మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న ఆ ప్రవచనం, దాని కొరకే వారు ఎదురు చూడాలి. ఇక్కడ మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో రాయబడింది, యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని మీకా ప్రవక్త ప్రవచించినట్లు మనం చూడగలం. అంత మాత్రమే కాదు, కానీ దానియేలు గ్రంథంలో కూడా 9వ అధ్యాయంలో 25 నుంచి 27 వచనాల్లో కూడా ఆ ప్రవచనం ప్రకారం ఆయన జన్మిస్తాడు అని లేఖనాలు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారు ఆయన యొక్క జన్మ కొరకై వారిలో చాలా వరకు ఎదురు చూసిన వారు కాదండి. కొంతమంది మాత్రమే యేసుక్రీస్తు యొక్క జననం కొరకై ఎదురు చూసిన వారుగా మనం గమనించగలము. అందులో కొంతమంది స్త్రీలు క్రీస్తు కొరకై నా గర్భాన జన్మించాలని వారు ఎంతో పరిశుద్ధంగా వారి జీవితాన్ని కాపాడుకుంటూ వారి యొక్క గర్భములో క్రీస్తు జన్మించాలని వారు తమ జీవితాల్ని
దేవుని కొరకై సమర్పించుకున్న వారుగా మనం గమనించగలం. అందులో ఒక స్త్రీ ప్రత్యేకపరచబడి ఆ యేసుక్రీస్తు ఆమె గర్భములో జన్మించడానికి ప్రభు ఆమెను ఎన్నుకున్న విధానాన్ని మనం చూడగలమండి. అయితే ఆ స్త్రీలు మాత్రమే కాదు, కానీ కొందరు క్రీస్తు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే యెరూషలేములో ఉన్న చాలామంది వారు కలవరపడుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వారు దేవుని కొరకు ఎదురు చూడని పరిస్థితి మనం గమనించగలం. అయితే ఎక్కడో ఉన్న తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఆ యొక్క బబులోను దేశం, అలాగే మాదియా పార్శిక దేశం, ఇవన్నీ తూర్పు దేశాలుగా మనం గమనించగలం. అయితే ఆ ప్రాంతాల నుంచి వారు నక్షత్రాన్ని చూసి వారు ప్రయాణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఎంతోమంది ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క పుట్టుక గురించి వారు తెలుసుకుని ఉండవచ్చు, కానీ ఆ ప్రయాణించిన వారు కొందరే. వారిలో ప్రయాణించి చేరిన వారు ఆ కొందరిలో కొందరు ప్రియులారా గమనించగలిగితే ఇక్కడ వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అని మనం చూస్తూ ఉన్నామండి. వారు ఇంటిలోనికి వచ్చి పశువుల తొట్టిలోకి వచ్చి ఆరాధించిన వారు గొర్రెల కాపరులు, కానీ ఇంటిలోకి వచ్చి ఆరాధన చేసిన వారు ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులండి. మన దేశంలో చాలామంది ఆలోచన చేసేది ఏంటంటే మన దేశంలో ఉన్న జ్ఞానులు కూడా అక్కడికి వెళ్ళారు అని తెలియచేస్తారు. వాస్తవానికి మన యొక్క శాస్త్రాల ప్రకారం నక్షత్రం నుంచి కనుగొనడం అనేది మన శాస్త్రాల్లో లేదని పండితులు తెలియచేస్తా ఉన్నారు. అయితే ఆ రోజుల్లో క్రీస్తు జననం సంబంధించే రోజుల్లో పార్శికులు మాత్రమే వారి గ్రంథాల్లో మాత్రమే ఈ నక్షత్రాల గురించి, నక్షత్ర శాస్త్రం గురించి వారి యొక్క గ్రంథాల్లో ఆనవాలు ఉన్నట్టుగా చరిత్రకారులు తెలియచేస్తా ఉన్నారు. మంచిది. ఇక్కడ మనం గమనించగలిగితే ఒక 3 సన్నివేశాలు మనం గమనించగలిగితే, ఒకటి, వారు నక్షత్రమును చూచి ఆ తర్వాత ఎవరు చూశారు? 11వ వచనంలో తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి అని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆ ముగ్గురు చూచారు. వారు ఒకటి నక్షత్రాన్ని చూచారు, రెండవది అక్కడున్న మరియను చూచారు, ఆ తర్వాత యేసుక్రీస్తు వారిని చూచారు. ఆ శిశువుని చూచినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఆ శిశువుని చూచి వారు సాగిలపడి ఆయనను పూజించి అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించగలిగితే వారు చూచింది ముగ్గురిని, కానీ ఆరాధించింది, నమస్కారం చేసింది ఒకరిని మాత్రమే. ప్రియులారా గమనించగలిగితే ఆయన ఆరాధనకు అర్హుడు. అక్కడ శిశువు మాత్రమే కాదు, కానీ ఆయన ఆరాధనకు అర్హుడైన దేవుడు. ప్రియులారా వారు అక్కడ మనం గమనించగలిగితే నక్షత్రాన్ని చూచి అని మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి మనం గమనించగలిగితే నక్షత్రములను ఎందుకు వారు ఆరాధించలేదు, అలాగే మరియను వారు ఎందుకు ఆరాధించలేదు? ప్రియులారా ఇక్కడ మనం గమనిస్తే అక్కడున్న శిశువుని ఎందుకు ఆరాధించారు? అక్కడ 3 విషయాలు మనం గమనించగలమండి. ప్రియులారా మన దేశంలో ఐదవ సాంప్రదాయంలో చాలామంది నక్షత్రాన్ని పూజించేవారు లేకపోలేదు. వారి యొక్క మనోభావాలని మనము దెబ్బతీయకూడదు, వారి అభిప్రాయాల్ని మనం బాధ పెట్టకూడదు, కానీ వారికి సులభంగా మనము క్రీస్తుని ప్రకటించే వారంగా ఉండాలి. ప్రియులారా క్రైస్తవులుగా ఎందుకు మనము సూర్యునికి నమస్కారం చేయము? ఒక క్రైస్తవుడిగా ఎందుకు మనము చంద్రుడికి నమస్కారం చేయం? ఒక క్రైస్తవుడిగా ఎందుకు మన నక్షత్రాన్ని చూచి ముహూర్తాలు పెట్టుకోం? ప్రియులారా మనం గమనించగలిగితే దేవుని వాక్యం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం మాట చదువుకుందాం దయచేసి. ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయం 18, 19 వచనాలు మనం సహాయకరంగా మనం చదువుకుందాం. 4వ అధ్యాయం 18, 19 వచనాల్లో సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యములు చూచి
మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహు జాగ్రత్త పడుడి అని ఇక్కడ తెలియచేస్తా ఉన్నారండి. 20వ వచనంలో కూడా యెహోవా మిమ్మల్ని చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనప కొలిమిలో నుండి మిమ్మల్ని రప్పించెను అని మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ సూర్య చంద్ర నక్షత్రాలని ఆకాశ సైన్యములు మనం చూస్తూ ఉన్నాం. అయితే వాటిని పూజించకూడదు, వాటికి నమస్కారం చేయకూడదు అని తెలియచేస్తా ఉన్నాం. ఇంతకీ వాటిని ఎందుకు అక్కడ మనం ఇచ్చాడంటే వాటిని మీకు పంచిపెట్టాడు, ప్రజల కొరకై పంచిపెట్టినట్లు మనం చూస్తూ ఉన్నామండి. ప్రియులారా, ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నవి ఇతరులకు పంచిపెట్టాడు అనుకో, ఆ పంచిపెట్టిన వాటికి మనం థ్యాంక్స్ తెలియజేస్తామా? లేకపోతే పంచిపెట్టబడిన వాటికి మనం థ్యాంక్స్ తెలియజేస్తామా? లేకపోతే పంచిపెట్టిన వ్యక్తికి మనము థ్యాంక్స్ తెలియజేస్తామా? పంచిపెట్టిన వ్యక్తికి మనం థ్యాంక్స్ తెలియజేస్తాం. ప్రియులారా, గమనించండి, సూర్య చంద్ర నక్షత్రాలు మనందరి కొరకై ఆయన మనకు అనుగ్రహించాడని, మనం పంచిపెట్టాడని. ఇవి సృష్టిలో ఉన్నవి ఇవన్నీ సకల సృష్టికి ఆధారముగా ఉన్నాయి. అయితే ఈ సకల సృష్టికి సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించే దేవుడుగా మనం గమనించగలము. ఇలా నేను తెలియజేస్తాను అర్థమయ్యే రీతిగా. ఒక చేరి వచ్చిన వారందరికీ ఒక్కొక్కరికి ఒక 50 లక్షలు ఇచ్చారనుకోండి, ఇవ్వలేదు, ఒక 50 లక్షలు ఇచ్చారనుకున్నాం. ఆ 50 లక్షలు తీసుకెళ్ళి ఒక 2 BHK ఒకటి కొనుక్కున్నారు అనుకుందాం. వాటిని కొనుక్కున్న తర్వాత వాటిని ఏం చేస్తారు? చక్కగా ఆ ఇల్లుని అనుభవిస్తారు. అనుభవించిన తర్వాత ఆ ఇచ్చిన వ్యక్తిని ఏం చేస్తారు? జ్ఞాపకం చేసుకుంటారు అన్నమాట. అంతేకాని ఆ ఇల్లుని మనం ఆరాధన చేస్తామా? ఆ ఇల్లుని థ్యాంక్స్ తెలియజేస్తామా? ప్రియులారా, అట్లాగే ఈ సూర్య చంద్ర నక్షత్రాలని మనకు పంచిపెట్టాడు. ఆయనకి మనం థ్యాంక్స్ తెలియచేయాలి, ఆయనను మాత్రమే మనం ఆరాధన చేసే వారంగా ఉండాలి. అంతేకాని ఎంత మాత్రము కూడా ఈ సృష్టిని పూజించకూడదు. సూర్య చంద్ర నక్షత్రాలు ఎవరంటే సృష్టి అని మనం గమనించగలం. సృష్టికర్తను పూజించేవాడు, గమనించండి, ఇలా వినండి, సృష్టికర్తను పూజించేవాడు జ్ఞాని. పిల్లరా, సృష్టిని పూజించే వ్యక్తి ఆ యొక్క ఫిల్ ద బ్లాంక్స్లో పూజే. దయచేసి గమనించండి, ఈ సూర్య చంద్ర నక్షత్రాలని వాటిని యొక్క కాలాలని నమ్మేవారు, దినాలని నమ్మేవారు, సంవత్సరాలను నమ్మేవారు. వాటిని మనం ఇంకా క్రైస్తవులుగా వాటిని నమ్ముతున్నామంటే ప్రియులారా, ఆ గృహ ప్రవేశాల్లో కానీ లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమాలు జరిగే విషయాల్లో కానీ మనం సమయము, దినము, నెల, సంవత్సరాలు వాటిని మనం ఇంకా ఆచరిస్తూ ఉన్నామంటే ఇంకా మనం జ్ఞానిమా అజ్ఞానిమా? ఒకసారి ఆలోచించే. సృష్టికర్తని పూజిస్తూ ఉన్నామా? పూజిస్తున్నట్టు ఉండి సృష్టిని పూజిస్తూ ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతో ఉందండి. ప్రియులారా, మనం గమనిస్తే రెండవదిగా అక్కడ మరియను వారు చూస్తూ ఉన్నారండి. నక్షత్రాన్ని చూశారు, మరియను చూశారు, మరియను కూడా వారు ఆరాధించలేదు. చాలామంది నేటి ఆ సమాజంలో మనం చూస్తే కొంతమంది మరియను ఆరాధించేవారు మనకు కనబడతారు. వారు ఇలా అంటారు అన్నమాట, ఈ లోకములో బిడ్డ ఎంత గొప్పవాడో ఆ బిడ్డను కన్న తల్లి కూడా అంత గొప్పది, కనుక మేము బిడ్డని ఆరాధన చేస్తాం, అలాగే ఆ బిడ్డను కన్న తల్లిని మరియను కూడా ఆరాధన చేస్తాం అని వారు వితండ వాదం చేసేవారు లేకపోలేదు. పిల్లలు గమనించగలిగితే ఈ లోకములో చాలామంది
ఆ క్రైస్తవులను చెప్పుకొని క్రీస్తుని ఆరాధన చేయకుండా ఈ లోకములో ఆ మరియను ఆరాధన చేసేవారు మనం గమనించగలరు. పిల్లరా, మరియ అనే ఆమె ఆ గౌరవ నీరాలే కానీ పూజకు అర్హురాలు కాదండి. ఎవరన్నా ఒక వ్యక్తి మన దగ్గరికి ప్రాముఖ్యమైన వ్యక్తి వస్తున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తి వస్తూ ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ కారులో వస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఒక బుకే తీసుకొని కారుకి ఇస్తామా లేక ఆ వ్యక్తికి ఇస్తామా? దిగిన వ్యక్తికి ఇస్తాము, కానీ మన కారుకి ఒకవేళ కారుకి ఇస్తే ఆ వ్యక్తిని ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నమాట. ఇలా గమనించగలిగితే ఆ వ్యక్తిని మనము గౌరవిస్తాం. అలాగే ప్రియులరా, ఇక్కడ మనం గమనించగలిగితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఆరాధనార్హుడు, అంతేకాని మరియ కాదండి. మరియ పూజార్హురాలు కాదు, ఆమె గౌరవనీయురాలు. కనుక ఆ జ్ఞానులు, అందుకే వారిని జ్ఞానులు అన్నారు. వారు జ్ఞానం కలిగిన వారు కనుక వారు నక్షత్రాన్ని ఆరాధన చేయలేదు. వారు జ్ఞానం కలిగిన వారు కనుక వారు మరియను ఆరాధన చేయలేదు. అయితే వారు ఏం చేస్తూ ఉన్నారు? ఆ మాట చదువుకుందాం. 11వ వచనంలో, తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి అని మనం చూస్తా ఉన్నామంట. ఆ జ్ఞానము తెలుసుకున్నారనమాట. ఆ జ్ఞానం కలిగిన వారు ప్రియులారా, ఆ జ్ఞానము తెలుసుకున్న విషయం ఏంటంటే, ఈయన శిశువు కాదు, మా చరిత్రను మా జీవితాల్ని మార్చే శక్తివంతమైన దేవుడు అని వారు గుర్తించారు. తద్వారా వారు ఆయనను ఆరాధించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆరాధనకు చేరి వచ్చాము. ప్రభువుని ఆరాధించగలుగుతున్నామా? ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ప్రత్యేకతను, ఆయన యొక్క గుణలక్షణాలను ఎరిగి ప్రభువుని మనసారా తృప్తిగా కూర్చొని ఆరాధన చేసి మనం ఇంటికి వెళ్ళగలుగుతున్నామా? పిల్లలు గమనించండి, వారు జ్ఞానులు ఆరాధించారు. జ్ఞానులు కొన్నిసార్లు ఒక పొరపాటు జరిగిందనమాట. ఈ 2వ అధ్యాయంలోనే వారు వెళ్ళి ఎవరిని అడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని ఎవరిని అడిగారు? ఏ రోజు రాజునే అడిగారు. ఏ రోజు రాజుకి అక్కడ రాజుగా ఉన్నాడు. ఆ రాజుగా ఉన్న వ్యక్తి యూదుల రాజుగా పుట్టినవాడు, నేను ఇక్కడ ఉంటే నాకు వ్యతిరేకమైన రాజు ఏంటని కోపం రాదా? వారు జ్ఞానులే కానీ వారు సర్వజ్ఞానులు కాదు ప్రియులారా. అందుకే వారి యొక్క పొరపాటు వలన అక్కడ అనేక మంది పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు వారు మరణించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటంటే ఆయన సర్వజ్ఞానం కలిగిన వాడు. అయితే ఆయన ఆ జ్ఞానుల్ని కంట్రోల్ చేసుకొని ఆయన వారి యొక్క తీసుకొచ్చినట్లు మనం చూస్తాం. ఎందుకంటే అక్కడ రాయబడిన ప్రవచనం నెరవేర్చబడాలి. ఇర్మియా గ్రంథం 31:15లో రాయబడిన రామాల అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను అనే ప్రవచనం నెరవేర్చబడాలి. తద్వారా ఈ జ్ఞానులను కూడా సర్వజ్ఞాని అయిన దేవుడు కంట్రోల్ చేసుకొని వారిని నడిపించినట్లు మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ గమనించగలిగితే ఆ జ్ఞానులు ఎరిగారు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని వారు గుర్తించగలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ఎలాంటి వాడు వారు తెచ్చిన కానుకలు తెలియచేస్తున్నట్లుగా ఇక్కడ మనం ఒక 3 విషయాలు మనం గమనించగలమండి. మాట చదువుకుందాం. వారు ఏం తెచ్చారు, వేటితో వారు ఆరాధన చేశారు, అక్కడే మనం చదువుకుంటే ఏమి ఇప్పారు? తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి అని మనం చూస్తా ఉన్నాం. బంగారము 2, సాంబ్రాణి 3, బోలము సమర్పించినట్లు మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ 3 రకాల వస్తువులు ఆయనను ఆరాధించడానికి వారు ప్రత్యేకపరుచుకున్నట్లుగా మనం చూడగలమాట. దిస్ ఈస్ నాట్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్. ఇది అక్షరార్థమైన వ్యాఖ్యానం కాదు, కానీ మన ఆత్మీయ జీవితాలు కట్టుకోవడానికి ఒక ఆత్మీయ పాఠాలుగా నేను కొన్ని తెలియచేస్తా ఉన్నాను. ఇక్కడ మనం గమనించగలిగితే వారు బంగారమును అని మనం చూస్తా ఉన్నాం. బంగారం అనేది బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణమైన దైవత్వాన్ని సూచిస్తున్నట్లుగా, సాదృశ్యంగా ఉన్నట్లుగా మన లేఖనాల్లో గమనించగలం. ఆ దేవాలయాన్ని బంగారంతో వారు పొడిగించారు.
అవి చాలా మహిమ కలిగిన దేవాలయంగా మనం చూస్తా ఉన్నాం. బంగారం అనేది చాలా స్వచ్ఛమైనది, చాలా తేట కలిగినది మనం చూస్తా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనలో డాగు లేదు, ఆయనలో పాపము లేదు, ఆయన స్వచ్ఛమైన వాడు, ఆయన కల్మషం లేనివాడు, నిర్దోషి, నిష్కల్మషుడు అని మనం చూడగలమండి. ప్రియులారా, గమనించగలిగితే ప్రభు యొక్క గొప్పతనం, ఆయన యొక్క సంపూర్ణమైన దైవత్వం మనం చూడగలమండి. ఆయన సంపూర్ణమైన దేవుడు. ఈ జ్ఞానము తెలియచేస్తూ ఉన్నారన్నమాట వారు తెచ్చిన కానుకల ద్వారా. ఈయన శిశువు కాదు, ఈయన సంపూర్ణమైన దైవత్వం కలిగిన దైవ నరుడు అని వారు గుర్తించగలుగుతా ఉన్నారు. ఆయన దేవుడు అని వారు గుర్తిస్తున్నారు, శిశువుగా చూస్తున్నారు. కానీ ఆ శిశువు ఎవరంటే దేవుడు, దైవత్వము కలిగిన ఆ మానవుడని వారు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఒక మాట నేను తెలియజేస్తాను. మహారాష్ట్రములో ఒక వ్యక్తి ఉన్నాడు అన్నమాట. నారాయణ్ వామన్ తిలక్ అనే ఒక మంచి కవి మనం చూడగలం. గూగుల్లో, వికీపీడియాలో వాటిని మనం గమనించగలం. నారాయణ్ వామన్ తిలక్ అనే వ్యక్తి ఒక మంచి కవి మహారాష్ట్రంలో ఉన్నాడు. తిలక్ అనే మాట మనం గమనించగలం. చదువుకున్న వాళ్ళు చెప్తారు అన్నమాట. ఎవరు? తిలక్ అంటే మరొక వ్యక్తి పేరు బాలగంగాధర్ తిలక్. ఈ బాలగంగాధర్ తిలక్ అనే కుటుంబానికి, ఈ వ్యక్తికి సమీప బంధువు అన్నమాట ఈ నారాయణ్ వామన్ తిలక్ అనే వ్యక్తి. ఈ వ్యక్తి హిందూ గ్రంథాల్లో అనేకమైన పుస్తకాలను, అనేకమైన పాండిత్యాన్ని చదివి అతడు ఫైనల్గా ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, నేను చదువుకున్న గ్రంథాల్లో, ఆ గ్రంథాల్లో ఉన్న దేవుళ్ళు కనీసం ఈ లోకంలో ఉన్న మానవుడు కలిగి ఉన్న నైతిక విలువలు కూడా లేరు అని స్టేట్మెంట్ ఇస్తూ 3 ప్రధానమైన లక్షణాలని పెట్టుకొని సత్యాన్వేషణ చేస్తూ ఉన్నాడు అన్నమాట. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఖచ్చితంగా 3 విషయాలు కలిగి ఉండాలి. ఒకటి, ఆ దేవుడు ఖచ్చితంగా పరిశుద్ధుడై ఉండాలి అనే ఒక నియమాన్ని పెట్టుకొని సత్య అన్వేషణ చేస్తున్న వ్యక్తిగా అతని జీవిత చరిత్ర రాయబడింది. అతడు పరిశుద్ధుడై ఉండాలి. రెండవదిగా మనం గమనిస్తే ఆ వ్యక్తి అందరికీ దేవుడై ఉండాలి. ఆయన ఫలానా కులస్తులకు దేవుడని, ఫలానా జాతికి దేవుడని, ఫలానా మతానికి దేవుడని ఉండకూడదు. ఆయన అందరికీ దేవుడై ఉండాలి. వీళ్ళలా మనం గమనిస్తే మనం పూజించే దేవుడు, మనం ఆరాధన చేసే దేవుడు ఆయన అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. వీళ్ళరా, ఈ జ్ఞానులు ఆరాధించిన వాడు ఆయన అందరికీ ప్రభు. రెండవదిగా ఈ నారాయణ వామన్ తిలక్ ఆ 3వ కండిషన్ ఏంటంటే, ఆయన సర్వ సమానత్వాన్ని చూపేవాడుగా ఉండాలి. ప్రజలందరినీ సమానంగా ప్రేమించే వ్యక్తిగా ఉండాలని ఆలోచన చేస్తూ సత్యాన్వేషణ చేస్తూ ఉన్నాడు అన్నమాట. రత్నగిరి అనే డిస్టిక్లో 1962 నుంచి 1919 వరకు, 1962లో జన్మించాడు. 1919లో ఆ వ్యక్తి మరణించాడు అన్నమాట. రత్నగిరి అనే డిస్టిక్ నుంచి పూణే పట్టణానికి రైల్లో ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. అయితే ఒక తెల్ల దొర వచ్చి అతనికి ఒక న్యూ టెస్టిమెంట్ మనం చూస్తాం కదా, ఆ న్యూ టెస్టిమెంట్ ఆ వ్యక్తికి ఇస్తాడనమాట. ఆ న్యూ టెస్టిమెంట్ తీసుకొని విసిరి గింగరమంటూ వాటిని విసిరి పారేస్తాడనమాట. ఈ దేవుడు మాకొద్దు, ఈ దేవుడు తెల్లోల దేవుడు, ఈ దేవుడు ఫలానా ఆ చిన్న జాతికి దేవుడు అని ఆయన ఎదుటే ముఖాన్ని తిట్టి తిరస్కరించి ఆ బైబిల్ని పారవేశాడు. ప్రియులారా, గమనిస్తే అక్కడున్న ఆ మిషనరీ, ఆ దొర, ఆయన చాలా సౌమ్యంగా, చాలా వినయంగా, అయ్యా ఒక్కసారి ఈ బైబిల్ చదివి చూడు, ఈయన యొక్క గొప్పతనాన్ని నువ్వు చూడు, ఒకవేళ నీకు నచ్చకపోతే ఆ బైబిల్ని ఉన్నపాటే చించివేయి చదివి అని సౌమ్యంగా చెప్పాడు.
ఆయన మాటలు సౌమ్యంగా చెప్తున్నప్పుడు ఈ విన్న వామన్ తిలక్ పిల్లల మంచి నిష్ఠ ప్రావీణ్యత కలిగిన మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినవాడు ఈ నారాయణ వామన్ తిలక్. అతని యొక్క సౌమ్యానికి ఆయన మాటలు విని మరలా ఆ బైబిల్ తీసుకొని ఆ దగ్గర పెట్టుకొని తన రూములో పెట్టినట్లు మనం గమనించగలమాట. అయితే ఒక 3 నెలల దాకా ఆ యొక్క బైబిల్ చదవలేదన్నమాట. ఆయన యొక్క సౌమ్యాన్ని తీసుకున్నాడు కానీ 3 నెలల దాకా బైబిల్ చదవలేదు. ఒకరోజు ఖాళీ టైం దొరికితే బైబిల్ చదువుతూ ఉన్నాడు. మత్తయి సువార్త నుంచి చదవడం ప్రారంభించాడు. ప్రకటన గ్రంథం వరకు చదివి యేసుక్రీస్తుని అంగీకరించాడు. అలాగే యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తిసం కూడా తీసుకున్నాడు అన్నమాట. తన జీవితాన్ని మార్చుకున్నాడు. తను ఏదైతే కోరుకుంటా ఉన్నాడో ఆ దేవుడు పరిశుద్ధుడై ఉండాలి, ఆ దేవుడు అందరికీ ప్రభువు అయి ఉండాలి, ఆయన సర్వ సమానత్వాన్ని చూపాలి. ఏదైతే నియమాలు పెట్టుకున్నాడో ఆ నియమాలు యేసుక్రీస్తులో చూచాడు. అయితే ఆ వ్యక్తి నారాయణ వామన్ తిలక్ ఇంటికి వెళ్ళి తన భార్యకి తన తల్లిదండ్రులకి తెలియచేస్తా ఉన్నాడు. అమ్మా, యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన నేను ఎవరి కొరకై నేను వెతుకుతా ఉన్నాను, ఎవరి కొరకై సత్యాన్వేషణ చేస్తూ ఉన్నాడు, ఆయన నాకు దొరికాడు అని తెలియచేస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు భార్య వారు తిట్టుపోసారు. తెల్లదొరల కింద అమ్ముడు పోయిన కుక్కవరా అని, నీవు నీచమైన వాడివిరా, అనీచమైన దేవుణ్ణి నమ్ముకున్నావురా అని వారు తిట్టిపోసారు. అయితే చాలా సౌమ్యంగా వినయంగా వారికి సమాధానం చెప్తూ, ఒక్కసారి చదవండమ్మా, నేను ఎన్నో పుస్తకాలు చదివాను మీకు తెలుసు, నేను ఎంతో సత్యాన్వేషణ చేశాను తెలుసు, ఈ దేవుడు పరిశుద్ధుడు, ఈ దేవుడు సమానత్వం కలిగిన వాడు, సర్వ సమాజాన్ని స్థాపించిన వాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన అందరికీ ప్రభువమ్మా, ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పాడు. ఇలా భార్య తన మాటలు విని, అమ్మా ఒక్కసారి ఈ బైబిల్ చదువు అని భార్యకి ఇచ్చాడు. భార్యకి ఇస్తే భార్య కూడా ఆ బైబిల్ తీసుకొని చదవటం ప్రారంభించింది. ఆమె కూడా రక్షణ పొంది, ఆమె కూడా బాప్తిస్మం పొంది, ఆమె కూడా క్రీస్తుని అంగీకరించిన స్త్రీగా ఉన్నట్లు మనం ఆ యొక్క సాక్ష్యంలో గమనించగలగాలి. పిల్లల వారిద్దరూ రక్షింపబడి మహారాష్ట్రంలో అనేక ప్రాంతాలు తిరిగి వారు అనేక సంఘాలు కట్టిన వారుగా మనం గమనించగలగాలి. కనుక ఈయన మనం గమనిస్తే ఆయన సంపూర్ణమైన దైవత్వం కలిగిన దైవధనుడు. బంగారం దైవత్వాన్ని చూపిస్తూ ఉంది. ఆయన దైవత్వం అనేక మందిని మార్చినట్లుగా ఆయన యొక్క దైవ లక్షణం మనం చూడగలం. అందులో ఇప్పుడు నారాయణ వామన్ తిలక్ ఇంకా అనేక మంది సాక్ష్యాలు మనం గమనించగలం. అందుదాకా ఎందుకండి, మన జీవితాలు ఏంటి, ఒకప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల మధ్య ఉన్నాం, మన జీవితాలను మార్చినవాడు, మన స్థితిని మార్చిన గొప్ప దేవుడుగా, దైవత్వం కలిగిన వాడుగా మనం గమనించగలం. రెండవది మనం చూస్తే బంగారానికి మరొక అర్థం ఏంటంటే, బంగారం ఒక లోహ పదార్థం. బంగారం కానీ, ఇనుము కానీ, ఇత్తడి కానీ, రాగి కానీ, అల్యూమినియం కానీ, ఆ జింకు కానీ అనేకమైన పదార్థాలు ఈ భూమిలో ఉన్నాయి. ఈ లోహాలన్నింటిలో ఆ రాజు ఎవరంటే బంగారం అండి. బంగారానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. బంగారం కూడా ఆ లోహాలన్నింటిలో ఇప్పుడు రేటు దేనికి ఉంది? బంగారానికే ఉంది. అందుకే లోహపు రాజు అంటారు అన్నమాట. పిల్లలు మనం గమనించగలిగితే మన రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారండి. ఆయన రాజులకు రాజు అయితే ఆయన ప్రభుత్వానికి లోబడి ఆయన పాదాల మీద పడి పిల్లల ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు, ఆయన అనుగ్రహించే మేలు మనం పొందుకోగలుగుతా ఉన్నామా? పిల్లలు గమనించండి, ఈ బంగారం ఇక్కడ మనం చూస్తే ఒకటి ఆయన సంపూర్ణమైన దైవత్వానికి సూచనగా ఉంది. 2 ఆయన రాజు అని తెలియచేస్తూ ఉంది. జ్ఞానులు అందుకే ఈయన దైవత్వము కలిగిన దేవుడు అని నరులకు ఆయన దైవత్వము కలిగిన దేవుడు అని తెలియచేస్తూ ఉన్నారు. ఆయన రాజు, మనందరికీ రాజులకు రాజు అని వారు ఆ యొక్క బంగారాన్ని ఇస్తూ వారికి మంచి సందేశాన్ని నేడు మనకు దయచేస్తూ ఉన్నారు. రెండవదిగా మనం గమనిస్తే అక్కడ ఏమి అర్పించారు?
రెండవది ఏంటిదంట? బంగారమును, ఆ తర్వాత సాంబ్రాణిని అని మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క ఆరాధనలో ఆ శిశువుకి ఇచ్చింది ఏంటంటే సాంబ్రాణి అని మనం చూస్తూ ఉన్నాం. మనము ఆ చిన్నప్పటి నుంచి వినే ఒక అడ్వర్టైజ్మెంట్ అన్నమాట. భగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేది ఏ భర్తీ? అంబిక దర్బార్ భర్తీ అని మనం వింటా ఉన్నాం. పిల్లరా గమనించండి, అంబికా దర్బార్ భర్తీ అనుసంధానం చేస్తుందో లేదో కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరులకు దేవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ భగవంతునికి అలాగే ఈ భక్తుడైన మానవాళికి ఆయన మధ్యవర్తిగా యాజకుడుగా వచ్చి మన అనుసంధానం చేశాడండి. ప్రియుల ఆ యాజక ధర్మాన్ని జరిగించిన వాడు ఆ సాంబ్రాణి రెండిటికి గుర్తుగా ఉందన్నమాట. ఒకటి యాజకత్వానికి, రెండు ప్రార్థనకి గుర్తుగా ఉన్నట్లు మనం గమనించగలం. ఆయన యాజకత్వాన్ని జరిగించాడు. ఆ జ్ఞానులంతా ఉన్నారు, ఆ శిశువుని ఆరాధిస్తూ ఉండగా ఈ శిశువు మాత్రమే కాదు కానీ ఈయన సర్వమానవాల్ని దేవునితో సంబంధాన్ని కోల్పోయిన మానవాళిని, పాపంతో నిండిన మానవాళిని, ఒంటరితనంగా మిగిలిన మానవాళిని, నిస్పృహ నిరుత్సాహంలో ఉన్న మానవాళిని, పాపంతో దిగులు పడుతున్న మానవాళిని దేవునికి అనుసంధానం చేసే ఆయన ప్రధాన యాజకుడు అని ఈ యొక్క సాంబ్రాణి ఒక పాఠాన్ని మనకు తెలియచేస్తా ఉన్నాడు. ఆయన యాజకుడయ్యాడు. ఆయన ప్రధాన యాజకుడుగా తనది కాని, అక్కడ ప్రధాన యాజకుడైతే పాత నిబంధనలో తనది కాని రక్తాన్ని చిందించి ప్రజలకి పాప ప్రక్షాళన ప్రధాన యాజకుడు చేసేవాడు. కానీ మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన తన రక్తముతో, తన పరిశుద్ధమైన రక్తముతో ఆయన పుట్టడం మాత్రమే కాదు కానీ ఆయన పరిశుద్ధమైన రక్తంతో ఆయన కలవరి శిలువలో ఆ పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన ప్రధాన యాజక ధర్మాన్ని జరిగించిన వ్యక్తిగా ఆ దేవుడుగా మనం గమనించగలం. రెండవదిగా మనం చూస్తే ఇక్కడ ప్రార్థనకు సూచనగా ఉంది. ఈ సాంబ్రాణి ప్రార్థనకు సూచనగా ఉంది. ప్రధాన యాజకుడు పరిశుద్ధమైన స్థలంలో నుంచి అతి పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశించాలంటే ఆ ధూప వేదిక మీద సాంబ్రాణి వేసుకొని ఆ రక్తాన్ని చేతితో పట్టుకొని లోపలికి వెళ్ళి ఆ మందసం మీద ప్రోక్షించాలి, ఆ సాంబ్రాణి వేయాలి, విన్నపాన్ని తెలియచేయాలి, మహాప్రాయశ్చిత్తార్థ దినాన్ని చేయాలి. ప్రజలందరి పాపాలు, ఇశ్రాయేలు ప్రజల పాప ప్రక్షాళన చేయాలి. అది విన్నపానికి సూచనగా ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి నిమిత్తమై ఆయన బలి అవ్వడం, అలాగే మనందరి నిమిత్తం తండ్రి కుడిపార్శ్వన చేరి విజ్ఞాపన చేసే ఆ వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. పిల్లల మనం గమనించగలిగితే ఆయన మన కొరకై ఆ జ్ఞానము తెలియచేస్తున్న పాఠం ఏంటంటే ఈయన మన ప్రధాన యాజకుడు మన కొరకై నిరంతరం విజ్ఞాపన చేసే విజ్ఞాపన కర్త అని నానులు ఒక పాఠాన్ని తెలియచేస్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనించగలిగితే మన జీవితాల్లో ప్రార్థన అనుభవం ఉందా? పిల్లరా, ఆ యాజక ధర్మం దేవుడు రాజులైన యాజక సమూహంగా పరిశుద్ధ జనాంగంగా ఆయన సొత్తుగా మనం చేశారు. అయితే ఒక యాజకులుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రార్థన అనుభవాలు కలిగి ఉన్నామా? ప్రార్థన పీఠం పడిపోయిందా, కూలిపోయిందా, లేకపోతే వెలుగుతూ ఉందా? ఒకసారి పరిశీలన చేసుకుందామండి. 11 నెలలు దాటిపోయాయి. ఎంత ప్రార్థన మన జీవితాల్లో కలిగి ఉన్నాం, ఎంత ప్రభు దగ్గర ఆశీర్వాదాలు మనం పొందుకుంటామన్నా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే యాకోబు పత్రికలో వారు దేవుని అడగనందున వారు ఏమీ పొందుకోలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. వారు దేవుని అడగనందున మనం అడుగుతూ ఉన్నావా? ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా?
వారు ప్రార్థనకు వెళ్ళేవారండి అని సమాజం మనకు ఒక పేరు ముద్ర వేసిందనమాట. వారు ప్రార్థనా పరులండి అని ముద్ర వేసింది. ప్రార్థన చేస్తూ ఉన్నామా ప్రియులారా? మన జీవితాల్లో ఎందుకు దుఃఖం, ఎందుకు మన జీవితాల్లో కన్నీరు, ఎందుకు మన జీవితాల్లో బాధ మిగిలిపోతూ ఉంది, ఎందుకు మన జీవితాల్లో ఎంతో తెలియని ఆవేదన మిగిలిపోతూ ఉంది? కారణం ప్రార్థన లేని జీవితం అండి. ప్రార్థన లేని జీవితం వలన మాత్రమే మన జీవితాలు అలా మారిపోతూ ఉన్నాయి. ఇలా ఒక మాట తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి ఏం చేశాడంటే మ్యారేజ్ కొరకై ఒక ప్రపోజల్ తీసుకొచ్చాడు అనమాట ఆ పెళ్లి కుమార్తె తండ్రి దగ్గరికి. ఈ అబ్బాయి చాలా మంచివాడండి, మంచి ప్రార్థనా పరుడండి అని ఆ తండ్రి గారికి తెలియచేశారన్నమాట. ఆ తండ్రి గారు, అమ్మా ఆ వ్యక్తి చాలా మంచివాడంట, మంచి ప్రార్థనా పరుడంట అని ఆ కుమార్తె తెలియచేసినప్పుడు, సరే నాన్నగారు నేను అతను వివాహం చేసుకుంటాను అని వివాహం చేసుకుందనమాట. వివాహం అయిన తర్వాత ఏముంటుంది? ఆటోమేటిక్గా కుటుంబ ప్రార్థన ఉంటుంది అన్నమాట. ఆ కుటుంబ ప్రార్థనలో ఆ ప్రార్థన చేయమని ఆ భార్య అడుగుతూ ఉందన్నమాట. ఆ ప్రార్థనా పరుడని ఆ వ్యక్తి 100 అబద్ధాలు, ఏదైనా వివాహం జరగాలంటే 1000 అబద్ధాలు అడైనా పెళ్లి చేయాలండి అని తెలియజేస్తారు కదా. 100కు 50 అబద్ధాలు అడి మొత్తానికి వివాహం జరిగిందన్నమాట. ఆ ప్రార్థనా పరుడుగా అంటే మీరు చక్కగా ప్రార్థన చేస్తారని తెలియజేశారు కనుక ప్రార్థన చేయండి అని ఆమె అడుగుతూ ఉందన్నమాట. అడుగుతూ ఉంటే లేదులే, నేను కాదులే, ఎక్కడ చూసినా స్త్రీలకు ఫస్ట్ కదా, స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం కదా, కనుక నువ్వు ప్రార్థన చేయలే అని తన భార్యతో తెలియజేస్తాడు. ఆమె సరే ఎందుకని భర్త చెప్పిన మాటకు లోపడాలని పాస్టర్ గారు చెప్పారు కదా దేవుని సేవకులు. ఆ భర్త చెప్పిన మాట విని ప్రార్థన ప్రారంభించిందనమాట. తండ్రి నీకు వందనాలయ్యా, మంచి భర్తను అనుగ్రహించావయ్యా, మంచి ప్రార్థనా పరుని అనుగ్రహించావయ్యా అని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అని ప్రార్థన చేసిందను. అలాగే అంటే నేను ప్రార్థన చేశాను, మీరు కూడా చేయండి అని తెలియచేస్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తి కూడా ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు అనమాట. మామయ్య అని స్టార్ట్ చేశాడు అనమాట. ఏమని? మామయ్య నాకు మంచి, మామయ్య నీకు స్తోత్రమయ్యా, నాకు మంచి భార్యను ఇచ్చావయ్యా, నాకు ఇట్లా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మామయ్య అన్నాడు. ఈమె కళ్ళు తెరిచి బిత్తరపోయి చూస్తూ ఉందన్నమాట. ఇదేంటి రో ఈ కొత్త ప్రార్థన అని బిత్తరపోయి చూస్తూ ఉందన్నమాట. ఇదేంటంటే మామయ్య అని ప్రార్థన చేస్తున్నావంటే నీకు తండ్రి కదా, నీకు తండ్రి అయితే నాకేమవుతాడు, మామయ్య అవుతాడు అని అతడు తెలియజేస్తూ ఉన్నాడు. వీళ్ళని గమనించండి, అతడేమో అబద్ధాలాడి అవిశ్వాసిని విశ్వాసి కట్టినట్లు మనం చూస్తాం. వీళ్ళ మన జీవితంలో మన జీవితాల్లో మన ప్రార్థన లేని ఎంతో కనబడుతూ ఉన్నాడు, నవ్వుతూ ఉన్నాం. ఆ విషయాలు చెప్పుకొని మన జీవితంలో ప్రార్థన లేమి ఎంతో ఉంది. ఆ ప్రార్థన లేని వలన మనం విజయాలు సాధించలేకపోతూ ఉన్నాం. 1వ తారీఖు జనవరి నుంచి ఇప్పటి వరకు మనం సాధించిన విజయాలేంటి? మంచిదిలే, బ్యాంకు బ్యాలెన్స్ సంపాదించేవాలే, పిల్లలకి అన్నీ సమకూర్చేవాలే, కానీ దేవుని కొరకు మన విజయాలేంటి? మీరు అలా గమనిస్తే దేవుని కొరకు ఏదైనా విజయం ఉందా? ఈ సంవత్సర ఆఖరి దినాల్లో ప్రభు కొరకై మనం ప్రార్థన చేసి ఒక్కరినైనా ఒక ఆత్మనైనా సంపాదించామని మనం హృదయపూర్వకంగా మనం చెప్పుకోగలమా? ఇలా గమనించండి, ఈ ప్రార్థన జీవితాలని మార్చివేస్తుంది. మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఆఖరిగా మనం చూస్తే మరొక మాట అక్కడే మనం చదువుకుంటాం. బంగారమును సాంబ్రాణిని బోలమును అని మనం చూస్తూ ఉన్నామండి. వారు తెలియచేస్తూ ఉన్నారు, ఈయన దైవత్వము కలిగిన దేవుడు, ఈయన ఈ శిశువు రాజులకు రాజు అని తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మనకు ఇస్తున్న వర్తమానం ఏంటంటే ఈయన యాజకుడు
ఈయన మనందరి కొరకై విజ్ఞాపనకర్త అని తెలియజేస్తా ఉన్నారు. ఆఖరిగా వారిచ్చే సందేశం ఏంటంటే, ఈయన మనందరి కొరకై శిలువ శ్రమలు అనుభవించి పునరుద్ధానుడై తిరిగి లేవబోతున్న శక్తివంతుడైన దేవుడని వారు తెలియజేస్తా ఉన్నారు. బోలము అనేది చేదుకు గుర్తుగా ఉందన్నమాట. ఈ చేదు మనం చూస్తే యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన పుట్టింది ఎందుకండి? యేసుక్రీస్తు వారు ఆయన జన్మమే ఆయన మరణించడానికి పుట్టినట్లుగా మనం గమనించమని. పొత్తి గుడ్డలతో ఆయన చుట్టారు. ఎవరికి పొత్తి గుడ్డలు చుడతారు? చనిపోయిన బాడీకి పొత్తి గుడ్డలతో చుడతారు. రెండవది మనం గమనిస్తే ఆ సుమియోను అనే వ్యక్తి యేసుక్రీస్తు వారి దేవాలయానికి తీసుకువెళ్ళినప్పుడు సుమియోను అతని గురించి ఒక ప్రవచనం కలదనమాట. యేసుక్రీస్తును చూడకుండా అతను మరణించాడు. అయితే దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు ఆ సుమియోను, ఆ ముసలి వ్యక్తి ఆ యేసుక్రీస్తు వారి రెండు చేతులతో తీసుకొని ఆయన దీవిస్తూ మరీతో ఇలా అంటాడనమాట, నీ హృదయంలో ఖడ్గము దూసుకొని పోను. వీళ్ళారా గమనించండి, ఆయన జన్మించిందే మరణించడానికి. ఒక వ్యక్తి ఇలా అంటాడనమాట, 3 మేకులు తీసుకోలేనటువంటి వ్యక్తి మిమ్మల్ని ఎలా కాపాడగలడు అని అపహాస్యంగా మాట్లాడేవారు లేకపోలేదు ఈ లోకంలో. ప్రభువుని తృణీకరించి హేళన చేసి మాట్లాడేవారు లేకపోలేదు. పిల్లరా గమనించండి, ఆయన ఎందుకు పుట్టాడంటే సర్వమానవాన్ని విమోచించడానికి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తిమోతి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, జీసస్ క్రైస్ట్ కేమ్ ఇంటు ద వరల్డ్ టు సేవ్ సిన్నర్స్. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకమునకు వచ్చాను. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి వచ్చి ఆయన మన పోలికలో వచ్చి మనందరి కొరకై ఆయన శిలువ శ్రమలు అనుభవించిన వాడుగా ఉన్నాడు. పిల్లరా గమనించండి, నీ జీవితంలో ఆ సర్వశక్తుడైన దేవుని గురించి తెలుసుకోకపోతే, ఇంతకాలము సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి, ఆ సర్వశక్తివంతుడైన దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థం కాకపోతే నీ జీవితంలో ఎంత మాత్రం కూడా ఉపయోగం ఉండదు. నీ జీవితాన్ని విలువడానికి, నీ స్థితిని మార్చడానికి, నీ చరిత్రను సరిదిద్దడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన కల్వరి శిలువలో ఆయన తన రక్తమంతా చిందించి ఆయన మనందరి కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఆయన చేదు చిరకను ఆయనకి నోటికి అందించారు, కానీ ఆయన తాగలేదు. పిల్లలు గమనించండి, ఆ చేదు అనుభవంలోనికి పిల్లరా శాపగ్రస్తమైన జీవితం ఉంది. చేదుకరమైన జీవితం, శాపం అనేది మన తల మీద ఉంది. నిత్య అగ్నిగుండానికి పాత్రులం, నిత్య మరణానికి పాత్రులం, పాపులం. అయితే పాపం ఎరుగని ఆయన మన నిమిత్తం పాపంగా చేయబడి ఆయన మనందరి పాపాలు, మనందరి శాపాన్ని ఆయన మీద వేసుకొని మన శాపపు కాడిని, మన చేదు కాడిని మనల్ని విమోచించడానికి, ఆ మరణపు కాడిని, నిత్య అగ్నిగుండపు కాడిని ఆయన సర్వశక్తి చేత ఆయన విరగొట్టి మనం విడిపించిన వాడుగా ఉన్నాడు. పిల్లరా గమనించండి, అయితే ఆయన విరగొట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు, పునరుద్ధానుడై తిరిగి లేచాడు. జయ జీవితముతో ఆయన పరలోకానికి వెళ్ళాడు. అయితే నీకు జయ జీవితాన్ని అనుగ్రహించేవాడు కేవలం యేసు ప్రభువు. దేవుడు అయ్యా, నాకు అర్థమైందయ్యా, నేను పాపులని నేను ఒప్పుకుంటా ఉన్నాను. నా పాపము కొరకై నువ్వు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచావయ్యా. ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేర్చుకో అంటే తన దగ్గరికి వచ్చేవారిని ఎవరిని కూడా ఆయన త్రోసివేసేవాడు కాదు, ఆయన తృణీకరించేవాడు కాదు. నీ శాపాన్ని మలినాన్ని ఆయన కడిగివేసి తన బిడ్డగా చేర్చుకొని పాపము నుంచి, మరణము నుంచి, అగ్నిగుండం నుంచి తప్పించి పరలోక రాజ్యములో ఆయన కూర్చోబెట్టేవాడు. కనుక ప్రియులారా గమనించండి, మనం విన్నాం నక్షత్రాన్ని ఎందుకు పూజించకూడదో మనం చూసాం. అలాగే మరియను ఎందుకు పూజించకూడదో మనం చూసాం. అలాగే యేసు క్రీస్తు ఆ శిశువుని ఎందుకు పూజించారో మనం చూసాం.
అయితే వారు తెచ్చిన కానుకలు యేసుక్రీస్తుకి గుర్తుగా సాదృశ్యంగా ఉన్నాయి. ఆయన పొందబోయే పొందబోయే శిక్షను సూచిస్తూ ఉన్నాయి. కనుక ఆయన దైవత్వం కలిగిన నరుడు, రాజులకు రాజు, ఆయన యాజకుడు, ఆయన ప్రార్థన విజ్ఞాపనకర్త. అలాగే ఆయన శిలువ శ్రమలు అనుభవించి ఆయన మనందరి నిమిత్తం పునరుద్ధరణే తిరిగి లేచాడు. ఆయన ద్వారా మాత్రమే మార్గం, ఆయనే ఏకైక మార్గం, ఆయన ద్వారా తప్ప మరొక మార్గం లేదు పరలోకానికి వెళ్ళడానికి. పిల్లరా, నాకు యేసుక్రీస్తు అవసరం లేదు అని అన్నారంటే, నాకు అవసరం లేదు అని అన్నామంటే ఖచ్చితంగా నిత్య అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి. ఆరని అగ్ని సాగు ఉంది అక్కడ. పిల్లలు గమనించి, ఆరని అగ్ని వేదన ఉంది, బాధ ఉంది, కన్నీరు ఉంది, నిట్టూర్పు ఉంది. ఆడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు. ఆ ప్రార్థన అంగీకరించబడదు. ఆ నిత్య అగ్నిగుండంలో క్షమాపణ లేదు. పిల్లరా, కేవలం ఇక్కడ ఉండగానే ప్రభుని అంగీకరించండి, హృదయంలో చేర్చుకోండి. అదే ఒక నిత్య సంతోషాన్ని కలిగించే శుభవర్తమానం ఏంటంటే ఆ ప్రభు యేసుక్రీస్తు. కనుక ఆయన విశ్వాసం వచ్చి ముందుకు ముందున చేయడానికి ప్రభు కొరకై జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు.